స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ మహమ్మారి అనేది చాలా విపరీతంగా బాధిస్తుందండి. అలాంటి క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనతో పాటు ప్రముఖ అపోలో హాస్పిటల్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సుమన్ దాస్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. నేను డాక్టర్ సుమన్ దాస్, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం. నమస్తే. నమస్తే డాక్టర్. వాట్ ఈస్ ద క్యాన్సర్ అండ్ వై పీపుల్ ఆర్ స్కేర్డ్ అబౌట్ క్యాన్సర్? క్యాన్సర్ ఒక డిజీజ్ అండి. ఇట్ ఈస్ లైక్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, అలాగే డిజీజ్ ఉంది కదా. ఇన్ ది ప్రెజెంట్ డే క్యాన్సర్ ఈజ్ ఆల్సో ఎ డిజీజ్ లైక్ దట్. క్యాన్సర్ మీన్స్ అన్కంట్రోల్డ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్. మీన్స్ నార్మలీ ఒక సెల్ ఉంది, ఆ సెల్కి బర్త్ అవుతుంది, ప్లస్ తర్వాత అది కూడా డెత్ అవుతుంది, ప్లస్ ఆ డెత్ అయిన తర్వాతే ఆ ప్లేస్లో కొత్త సెల్ వస్తుంది. బట్ సపోజ్ ఆ డెత్కి కంట్రోల్ ఉండదు, ఫర్ సమ్ రీజన్ ఆ సెల్కి డెత్ అవ్వదు. దెన్ ఏమవుతుంది, అది సెల్స్ అక్కడ కలెక్ట్ అయిపోతుంది. కలెక్ట్ అయింది తర్వాతే ఆ సెల్స్ దెన్ మల్టిప్లికేషన్, అది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో మల్టిప్లై అవుతుంది. మీన్స్ ఒక సెల్ 2 అవుతుంది, 2 4 అవుతుంది, దెన్ 4 will become 16. It will not become 8. It will multiply in geometric progression. వేరే ప్లేస్కి సర్క్యులేషన్లో వెళ్ళిపోతారు. దట్ ఈస్ కాల్డ్ as metastasis or spread of the cancer. Okay, so cancer is basically uncontrolled multiplication of cells. బాడీలో మొత్తం ఎంటైర్ హెడ్ టు టో అన్ని పార్ట్లో క్యాన్సర్ మీన్స్ సెల్స్లో ఉన్నాయినా ఎనీవేర్ ఆల్సో ఇట్ క్యాన్ ఫార్మ్ ఏ క్యాన్సర్, లైక్ అవర్ స్కిన్, ఐస్, nose, mouth, any part of the body, we can see cancer cells. Okay. Sir, what are misconceptions or myths about cancer? First misconception about cancer is ki cancer is a death sentence. Means ఎవరికి క్యాన్సర్ అయితే అందరి మైండ్లో ఏం వస్తారు కి వాళ్ళు డెఫినెట్గా చనిపోతారు కొద్ది రోజులు. అందరి రిలేటివ్స్ తర్వాతే చాలా సింపతిలో చూస్తారు. అది మిస్కన్సెప్షన్. వీ షుడ్ నాట్ టేక్ క్యాన్సర్ యాజ్ ఎ డెత్ సెంటెన్స్. క్యాన్సర్ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డిజీజ్. సపోజ్ డయాబెటీస్ ఉంది, డయాబెటీస్కి మీకు మెడిసిన్ యూ హ్యావ్ టు టేక్ లైఫ్ లాంగ్. వెరస్ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ క్యూర్ అయిపోతే తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యూర్డ్. In the way, it is as good as or better than the other diseases like diabetes or heart or blood pressure, like that. Okay, so that is the first and foremost or most important misconception, that cancer is a death sentence. Second is, everyone thinks ki cancer ukka disease cancer undi, adi kaadu. Means suppose everyki breast ki cancer ayindi, vallu relative uchesi cheptaru na falana relative ki అది లంగ్స్లో క్యాన్సర్ అయింది, వాళ్ళకి కీమో అయింది, వాళ్ళు చనిపోయారు, అది అన్నీ వాళ్ళు చెప్తారు. ఓకే, బట్ వన్ థింగ్ టు రిమెంబర్ ఈజ్ క్యాన్సర్ ఒక వేరే రకాలుగా అవుతుంది. వేరే సైట్కి వేరే సెల్స్ ఉంటాయి, వేరే క్యాన్సర్ అవుతుంది. అన్ని క్యాన్సర్కి సెపరేట్ ప్రోగ్నోసిస్ అవుతుంది, అన్ని క్యాన్సర్కి సెపరేట్ ట్రీట్మెంట్ అవుతుంది, అన్ని క్యాన్సర్కి సెపరేట్ जो कीमोथेरेपी व रेडियोथेरेपी की साइड इफेक्ट्स व इफेक्ट्स अन्नी सेपरेटगा అవుతుంది, సర్వైవల్ కూడా సెపరేట్గా అవుతుంది. సో అన్ని క్యాన్సర్కి ఒక రకాలుగా ఉంది, ఒక టైప్గా ఉంది, అది మైండ్లో పెట్టుకూడదు. ఓకే, క్యాన్సర్ మీన్స్ ఇట్ కెన్ హ్యాపెన్ టు ఎనీ సైట్, ఎనీ డిజీజ్, అండ్ ఆల్ ది క్యాన్సర్స్ ఆర్ different. Their treatment is different, their side effects are different. So never go with the word that cancer is a single disease. Doctor, is cancer curable, or how do you think we can spread the awareness? Cancer is definitely curable, completely. Like you go to a shop and it is written that 50% discount, but in the underneath you find something called as conditions apply. So here cancer is curable.
The condition, what is the condition that apply? That we reach in the early stage. Early stage cancers, they are completely curable, 100% curable. Then if the treatment is done properly, that means the cancer treatment is completely a combination of chemotherapy, radiotherapy and surgery. So if the chemotherapy, radiotherapy and surgery, they are done in the proper way, they are done with a group of the doctors discussing together and doing it in the right way. First chemotherapy cheyale, ki first surgery cheyale, ki first radiation cheyale. Okay, adi chala important. First treatment in cancer is the most important because second chance undadu. First treatment lo manchiga cheste cure అయిపోతుంది తో అది బెస్ట్. బికాస్ సెకండ్ టైం క్యాన్సర్ వచ్చేస్తే కంప్లీట్ సెనారియో చేంజ్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వై క్యాన్సర్ ఈస్ క్యూరబుల్ ప్రొవైడెడ్ we diagnose in the right time, we treat in the right way. How do social media, TV, YouTube, etc. helpful in cancer awareness, sir? It is very, very useful in the present day. Nowadays, we all are glued to the social media, Facebook, Instagram, WhatsApp, and the messages, like anni messages wildfire alage spread అయిపోతుంది. సో ఈ సోషల్ మీడియాలో అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ పెట్టాలకి ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది ఆర్ కొంచెం లైఫ్ స్టైల్ మంచిగా చేస్తే స్మోకింగ్ అవాయిడ్ చేస్తే we reach more people telling that ఈ అన్నీ కూడా చేస్తే క్యాన్సర్ క్యూరబుల్ అవుతుంది బా క్యాన్సర్ అవ్వదు, క్యాన్సర్ ప్రివెంట్ అయిపోతుంది. దెన్ సపోజ్ our information, our message goes to 1 million people and out of that only one person follows that, then our endeavor is successful. Okay, so that is how the social media or the media, everyone is helpful in that. If our message reaches 1 million, then at least one person will follow that and that will be helpful for us. How do you see the development of cancer treatment and where do Visakhapatnam stand? Cancer treatment has developed a sea change. Like people are scared about cancer. Why? Because earlier days the treatment was not available. People who was getting cancer, andariki like they used to die. Okay, andari adi kosam cancer oka death sentence alage andari mind lo padipoyindi. But presently scenario change అయిపోయింది. Presently the treatment, very good treatment has come even to our places like tier 2 cities. మంచి ట్రీట్మెంట్, మంచి టెక్నాలజీస్, మంచి అడ్వాన్స్ సర్జరీస్, అడ్వాన్స్ కీమోథెరపీస్, రేడియోథెరపీ అన్నీ ఎక్కడ వచ్చింది. అన్నీ వచ్చిందితో ఆ ట్రీట్మెంట్ బెటర్ అయిపోయింది. బట్ పీపుల్ మైండ్లో అది వెళ్ళాలికి కొంచెం టైం పడుతుంది. ప్రెజెంట్లీ నౌ వీఆర్ హ్యావింగ్ పీపుల్ హూ హ్యావ్ సర్వైవ్డ్ ఫర్ మోర్ దెన్ 10 years ఆల్సో. Maybe further 5 or 10 years the more people will be cured and this idea in the mind of the people can change. The cancer is curable. In Visakhapatnam, like in Apollo Hospital, we have the best cancer radiotherapy machine with most advanced technologies like stereotactic body radiotherapy, SRAS or image guided radiotherapy, and the motion management with controlling the breathing. So all those things we can do. With that we can give more dose to the tumor and minimal side effects can happen, or minimum dose to the surrounding structures. So with that we can avoid the side effects. Nowadays radiation is not at all something to worry. I had a patient who was working in a government office. So she had taken leave. వాళ్ళు లీవ్ తీసుకొని, సార్ నేను రేపు నుంచి లీవ్ తీసుకున్నాను సార్. ఐ టోల్డ్ కి మీరు ఈరోజు రేపు వెళ్ళి జాయిన్ చేయండి. మార్నింగ్ 8:30 వాళ్ళు వస్తారు. వాళ్ళకి 9 o'clock ముందు వాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి వాళ్ళు రోజు ఆఫీస్ వెళ్తారు. ఏ రోజు వాళ్ళకి అవుట్ ఆఫ్ స్టేషన్ సైట్కి వెళ్తారో ఆ రోజు వాళ్ళకి లేట్లో ట్రీట్మెంట్ చేస్తాం. సో అది పర్వాలేదు. యూ నీడ్ నాట్ టు రియలీ వరీ అబౌట్ దీస్
ట్రీట్మెంట్స్ లైక్ రేడియోథెరపీ ఆర్ కీమోథెరపీ ముందు లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది, చాలామంది కీమో కోసం డెత్ అయిపోతుంది. బట్ ప్రెజెంట్లీ అది లేదు. ప్రెజెంట్లీ డెత్ డ్యూ టు కీమోథెరపీ is something that we have not heard for almost years. Very few people until and unless like as toxic chemotherapy అవుతుంది. That is very few cases are there. Secondly, surgeries కూడా nowadays like earlier days breast cancer లో మొత్తం బ్రెస్ట్కి రిమూవ్ చేస్తారు. బట్ ప్రెజెంట్లీ అది లేదు. ఒక లేడీకి బ్రెస్ట్ కంప్లీట్లీ రిమూవ్ చేస్తే వాళ్ళకి సైకలాజికల్గా చాలా డిప్రెషన్గా అయిపోతుంది. లైక్ ఈరోజు క్యాన్సర్ ఉంది అది మైండ్లో వస్తారుకి తీసేసండి తర్వాతే చూద్దాం. బట్ 1 year 2 years తర్వాతే ఆ టైంలో వాళ్ళు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. ఓకే, ఆ టైంలో వాళ్ళకి బ్రెస్ట్ లేదుతో చాలా సైకలాజికల్గా డిప్రెషన్ ఫీల్ అవుతుంది. ఓకే, సో అది కోసం ఎప్పుడు మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అవుతుంది. చాలామంది ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అయిపోయింది. రోబోటిక్ సర్జరీలో ఓన్లీ మేజర్ సర్జరీస్ కూడా ఓన్లీ 3 or 4 daysలో డిశ్చార్జ్ అయిపోతారు. పేషెంట్ కెన్ వాక్ అండ్ గో బ్యాక్. ఓకే, సో అది సర్జరీస్కి కీమోథెరపీ రేడియోథెరపీలో భయం పెట్టడానికి ఏం అవసరం లేదు. It is now very good technology and facilities are available, and things are like not only cure, it is more like what will be your quality of life. That is also taken into consideration. Okay. నవేడేస్ అసలు చాలా విన్నాం కదా డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్స్ అని ఎక్కడ చూసినా. ఎందుకంటే ఇదివరకుకి ఇప్పటికి ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఇదివరకు తెలియలేదా, ఇప్పుడు తెలుస్తుందా ఏంటి అసలు? అది వన్ మేజర్ థింగ్ ఈస్ ది అవేర్నెస్. ముందు రోజు లైక్ ఆ టైంలో అవేర్నెస్ లేదు. సో చాలామంది డైరెక్ట్లీ దే యూస్ టు డై. వీ డోంట్ నో వాట్ ఈస్ ది కాజ్. దట్ వాజ్ వన్ రీజన్. సెకండ్లీ ది ఫ్యాసిలిటీస్ ఆర్ అవైలబుల్ నవ్ ఇట్ డేస్. లైక్ ఆరోగ్యశ్రీలో అన్ని ట్రీట్మెంట్ ఫ్రీగా అవుతుంది. ఓకే, సో ఆ పర్సన్కి ఒక ఫార్మర్కి సపోజ్ క్యాన్సర్ అవుతుంది, అది ట్రీట్మెంట్కి టోటల్ అన్ని ట్రీట్మెంట్ సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీకి టోటల్ 4 lakh 5 lakh ఖర్చు అవుతుంది. సో వాళ్ళు ఆ ముందు టైంలో వాళ్ళకి ఓకే వదిలేండి అండి ఎంత ఖర్చు చేయాలికి నాకు ఇయ్యలేదు. తో ప్రెజెంట్లీ ఫెసిలిటీస్ కూడా ఉంది, ప్లస్ ఇన్సూరెన్సెస్ ఉంది, గవర్నమెంట్కి స్కీమ్స్ ఉంది. సో అది కోసం మోర్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్, అవేర్నెస్ ఉంది. సో మోర్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ కమింగ్ ఫర్ ది డయాగ్నోసిస్. అర్లియర్ డేస్ లైక్ విశాఖపట్నంలో కూడా మంచి ట్రీట్మెంట్ ఫెసిలిటీ లేదు. చాలామందికి ట్రీట్మెంట్ క్యాన్సర్ అయింది, మీరు బాంబే వెళ్ళిపోండి, హైదరాబాద్ వెళ్ళిపోండి, దెన్ ఓన్లీ క్యూర్ అవుతుంది, ఎక్కడ రిజల్ట్ చాలా బాగాలేదు. బట్ ప్రెజెంట్లీ అది లేదు. అందరూ ఎక్కడే ట్రీట్మెంట్ అవుతున్నారు అండ్ ఎక్కడ క్యూర్ కూడా అవుతున్నారు. ఓకే, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ డాక్టర్ గారు, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఫర్ దిస్ క్యాన్సర్? హౌ టు మనకి ఎలా తెలుస్తుంది? అన్ని క్యాన్సర్కి సిమ్టమ్స్ వేరేగా అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ విల్ టెల్ ఈస్ క్యాన్సర్లో పెయిన్ ఉండదు. క్యాన్సర్స్ లైక్ జనరలీ పీపుల్ వాట్ దే డూ ఈస్ నొప్పి లేదుతో పర్వాలేదు. దాట్ మీన్స్ సపోజ్ ఒక బ్రెస్ట్లో ఒక లంప్ వచ్చింది, సో నార్మల్లీ వాళ్ళకి నొప్పి ఉండదుతో వాళ్ళు అదికి కొంచెం దే డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్. ఓకే, వాళ్ళు అందరికీ చెప్పాలికి కొంచెం ఓకే నొప్పి లేదు కూడా చూద్దాం. ఓకే, బట్ అది ఇంపార్టెంట్. మీకు ఒక గడ్డ అలాగే వచ్చింది కింద ఒక అల్సర్ వచ్చింది, అదిలో నొప్పి లేదు మీన్స్ ఛాన్సెస్ ఉంది అది క్యాన్సరస్ అవుతుంది. ఇమ్మీడియట్గా మీ రిలేటివ్స్కి చెప్పాలి, మీ అబ్బాయికి చెప్పాలి, అమ్మాయికి చెప్పాలి. ఓకే, సపోజ్ మోషన్లో బ్లడ్ పడుతుంది, ఓకే యూరిన్లో బ్లడ్ పడుతుంది, కింద ఎల్డర్లీ పర్సన్కి ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళాలికి నైట్లో అవసరం అవుతుంది. ఓకే, కింద వాయిస్ థ్రోట్లో ఇక్కడ ఏమి గడ్డ వస్తుంది. ఓకే, సపోజ్ దర్ ఈస్ ఎ స్వెల్లింగ్ ఆర్ ఎ నోడ్ సంథింగ్ వీ సీ. ఓకే, ఎనీథింగ్ అబ్నార్మల్ యూ షుడ్ ఇమ్మీడియట్లీ స్పీక్ టు ది డాక్టర్. చాలా టైం ఏమవుతుంది, మీరు డాక్టర్కి కూడా చూస్తారు, ఈ డాక్టర్ గారు నాకు ఎసిడిటీ అవుతుంది ఇలా 6 months అయింది, వాళ్ళు ఒక యాంటాసిడ్ రాసేస్తారు. అలాగే అయితే మీరు చెప్పండి, ఈ డాక్టర్ గారు నాకు కొంచెం ఎగ్జామిన్ చేయండి, లోపల ఎండోస్కోపీ చేయండి ఆర్ కెమెరా పెట్టి లోపల చూడండి, ఇక్కడ నొప్పి చాలా రోజు అయిపోయింది అవుతుంది. ఓకే, సో క్యాన్సర్కి సిమ్టమ్స్ అలాగే ఏమి అయితే
సపోజ్ మీకు ఏమి అబ్నార్మల్ ఫీల్ అవుతుందితో నేను ఏం చెప్తానికి సౌట్ వెన్ ఇన్ డౌట్, దట్ మీన్స్ మీకు డౌట్ అవుతుందితో డెఫినెట్గా చెప్పండి మీ డాక్టర్కి, ఎవరికి నియర్ బై డాక్టర్కి కన్సల్ట్ చేయాలి, ప్రాపర్గా ఎగ్జామిన్ చేయాలి, అవసరం అయితే ఏమి టెస్ట్ కూడా అవసరం అయితే అది కూడా చేసి అది కన్ఫర్మ్ చేయాలి. క్యాన్సర్ లేదుతో మంచిగా, బట్ క్యాన్సర్ ఉందితో అది అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయిపోతే మీకు క్యూర్ అయిపోతుంది. Doctor Garu, nowadays the youth are taking the gutka and tobacco. They don't know what is the severity of the cancer. What is your suggestion for the youth then? Actually, that is a wrong concept. We think that they don't know. నార్మల్గా చాలా పెద్దది ఒక అడ్వర్టైజ్మెంట్ పెడతారు మీడియాలోకి, క్యాన్సర్ అవుతుంది, బట్ అందరికీ ఏం ఫీల్ అవుతుంది కి నాకు అవ్వదు, ఓకే నాకు అవ్వదు, అది ఒక కంప్లీట్ రాంగ్ కాన్సెప్ట్. ఎవరికి అవుతుంది ఎవరికి అవ్వదు అది ఎవరు తెలీదు. ఓకే, తో మీరు ఎన్ని స్మోకింగ్ చేస్తున్నారు కింద గుట్కా పెడుతున్నారు, దెన్ డెఫినెట్గా ఛాన్స్ ఉంది మీకు ఫ్యూచర్లో క్యాన్సర్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ గుట్కా, ఇఫ్ యు ఆర్ టేకింగ్ యూజింగ్ స్మోకింగ్, దెన్ ప్లీజ్ అవాయిడ్ దట్. నాట్ ఓన్లీ మీరు మీకోసం చేస్తారు, మీకు క్యాన్సర్ అవుతుంది, మీ పిల్లలకి మీ వైఫ్కి ఆర్ సరౌండింగ్ పీపుల్కి కూడా ప్యాసివ్ స్మోకింగ్ త్రూలో వాళ్ళకి కూడా క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్లీ, జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ మనీ యూ స్పెండ్ ఇన్ స్మోకింగ్ ఆర్ గుట్కా. ది ట్రీట్మెంట్ కాస్ట్ అది చిన్నది, అది ఇన్స్టాల్మెంట్లో మీరు యూజ్ చేస్తున్నారు, రోజు 20 రూపీస్ 30 రూపీస్ 500 రూపీస్ 100 రూపీస్ యూజ్ చేస్తున్నారు, బట్ ఆ ట్రీట్మెంట్ టైం అయితే ఆ టైంలో మీ దగ్గర డబ్బులు ఉండదు. ఆ టైంలో ఎవరు కూడా మీ ఫ్రెండ్ ఎవరు మీకు ఫస్ట్ సిగరెట్ ఇచ్చారు కదా వాళ్ళు కూడా ఆ దగ్గర కనపడదు, వాళ్ళు కూడా మీకు సింపతిలోకి చూస్తారు కి వాళ్ళకి క్యాన్సర్ అయిపోయింది నాకు అవ్వలేదు. ఓకే, సో సపోజ్ మీరు సూటా కలుస్తారు కింద గుట్కా పెడుతున్నారు, దెన్ ప్లీజ్ అవాయిడ్ చేయండి. Dr. Garu, cancer affects patients and their families psychologically. How do you deal with these social and psychological factors? Cancer actually affects everyone psychologically because like cancer అయితే అందరికి ఫీల్ అవుతుంది కి ఇది లాస్ట్ అయిపోయింది, నాన్నగారు మళ్ళీ ఉండదు, నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు ఉండదు. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఎవ్రీవన్ థింక్స్ వెన్ క్యాన్సర్ హ్యాపెన్స్. సో my first and foremost is when suppose patient first time comes to with the report of cancer and all, before examining only or before seeing the I first try to read their psychology. If they are scared, వాళ్ళకి చాలా భయం ఉంది, దెన్ నా ఫస్ట్ ఉంది కి వాళ్ళకి అందరికీ దగ్గర పెట్టేసి మినిమం 15 minutes 20 minutes ఒక్కొక్క పేషెంట్కి ఈవెన్ 1 hour వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది క్యాన్సర్ ఏంటి, అది క్యూర్ ఛాన్సెస్ ఎలా ఉంది. ఓకే, అన్నీ ఫస్ట్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఫీల్ చేయాలి. క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ అయితేనే అది ఫస్ట్లో ఎలా అవుతుంది, మీరు ఒక ఎలివేటర్ ఎస్కలేటర్లో వెళ్తారు కదా, ఫస్ట్ రోజు వెళ్తే ఫస్ట్ టైం మీరు చేయి పెట్టాలికి ఎంత కష్టం పడుతుంది కదా, అది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అలాగే. ఫస్ట్ టైం మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే తర్వాతే ఫస్ట్ టైం మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అయిపోతుంది కి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏమీ ప్రాబ్లం లేదు, ఇది క్యూర్ అయిపోతుంది. దెన్ తర్వాతే అన్ని ట్రీట్మెంట్ సింపుల్గా అయిపోతుంది. లైక్ నెక్స్ట్ 4 monthsకి కీమోథెరపీ, సర్జరీ, రేడియోథెరపీ అన్నీ సింపుల్గా అయిపోతుంది. బట్ ఫస్ట్ రోజు చాలా టెన్షన్లో అందరూ ఉంటారు. వాళ్ళకి ఆ టైంలో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ప్రాపర్గా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తే దెన్ ట్రీట్మెంట్లో 90% ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాతే చాలా రిలేటివ్స్ వస్తారు. రిలేటివ్స్ ఏం చేస్తారు, చెప్తారు ఇదికి అయింది క్యాన్సర్, వాళ్ళకి కీమోథెరపీ పెట్టారు, చుట్టూ ఊడిపోయింది, అది రేడియేషన్ అయింది, ఇక్కడ డార్క్ అయిపోయింది. నాది ముందు ఒక పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ అయింది, మళ్ళీ 5 years తర్వాత వాళ్ళు ఒక రిలేటివ్కి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వచ్చింది. మళ్ళీ ఆ టైంలో వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి చాలా నాకు రేడియేషన్ అయింది, రేడియేషన్లో ఎంత బర్నింగ్ అయిపోయింది, ఇక్కడ చర్మం ఊడిపోయింది, అలాగే చాలా ఇబ్బంది అయింది, అది చెప్పారు వాళ్ళకి.
దెన్ ఆ పేషెంట్ ఈ న్యూ రిలేటివ్ ఎవరికి క్యాన్సర్ కొత్తగా వచ్చింది, వాళ్ళకి చాలా భయం అయిపోయింది, నాకు రేడియేషన్ వద్దు, నాకు ట్రీట్మెంట్ వద్దు. దెన్ వాళ్ళు పిల్లలన్నీ తీసుకొని వచ్చారు. దెన్ నేను ఒక్క క్వశ్చన్ వాళ్ళకి ఒక్క మాట చెప్పాను, మీ రిలేటివ్కి వెళ్ళి అది అడగలే వాళ్ళు ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ చేస్తాను, అది కోసం వాళ్ళు ఈరోజు జీవితంగా ఉన్నారు, అది కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. అది పాజిటివ్లీ చూడాలి. ఓకే, అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్తో నార్మలీ తిరుపతికి వెళ్ళి సింహాచలంకి టెంపుల్కి వెళ్ళి అందరి వీఆర్ డొనేటింగ్ అవర్ హెయిర్. సో వాట్ ఈస్ ద బిగ్ డీల్ ఇన్ దట్? Why do we see our people with who are taking chemotherapy with such a ki వాళ్ళకి కీమో తీసుకున్నారు, హెయిర్ ఫాల్ అయిపోయింది? నథింగ్ రాంగ్ విత్ దాట్. మీకు సపోజ్ కీమో అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, ఎవరు ఏం చెప్తారో అది కూడా మైండ్లో పెట్టుకోవద్దు. అదికి ఏమీ ముఖ్యం లేదు, అది దట్ ఈస్ యూజ్లెస్ ఫర్ అస్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఈస్ మీకు క్యూర్ ఉండాలి, మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయాలి, అది ఇంపార్టెంట్. డాక్టర్ గారు, టోటల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఎన్ని ఉన్నాయంటారు, అసలు వాటిని ఎలా గుర్తించాలంటారు? క్యాన్సర్ ఒక వెరైటీ ఆఫ్ డిజీజెస్ అండి, ఫ్రమ్ హెడ్ టు టో, అన్ని పార్ట్. ఓకే, అన్ని లివింగ్ సెల్స్లో, లైక్ ఈ నెయిల్స్కి అండ్ హెయిర్కి అదికి వదిలేసి మొత్తం బాడీలో అన్ని పార్ట్లో క్యాన్సర్ ఛాన్సెస్ ఉంది. అన్ని పార్ట్కి ఎలా ప్రజెంట్ చేస్తారు, అది ట్రీట్మెంట్ ఎలా అవుతుంది, అన్నీ కూడా సెపరేట్గా అవుతుంది. ఓకే, సో క్యాన్సర్ ఒక వెరైటీ ఆఫ్ డిజీజెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యం ఏంటి, అది ఏ టైప్ క్యాన్సర్ ఉంది అది మైండ్లో పెట్టుకూడదు. ఓకే, మీరు ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయితే క్యూరబుల్ ఉన్నాయి, అది ఓన్లీ మైండ్లో పెట్టండి. డాక్టర్ గారు, ప్లీజ్ టెల్ అవర్ వ్యూవర్స్ హౌ టు ప్రివెంట్ క్యాన్సర్ ఫర్ అవర్ RTV వ్యూవర్స్. టు ప్రివెంట్ క్యాన్సర్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవాయిడ్ tobacco. That is the most important cause of cancer. Tobacco chewing, then smoking. Okay, adi most important for the youth especially. Please avoid using tobacco. That is the most important thing. Second is have a good lifestyle. Give time to yourself. Our female viewers, I know that మీరు చాలా వర్క్ చేస్తున్నారు ఇంట్లో, బట్ మీకు ఎంత టైం ఇస్తున్నారు, మీరు ఎక్సర్సైజ్ ఎంత టైం ఇస్తున్నారు ఎక్సర్సైజ్ కోసం? అట్లీస్ట్ ఇన్ ఎ డే 1 hour మీరు ఎక్సర్సైజ్ చేయాలి. వెయిట్ ఒబేసిటీ అది అన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, సో ఇది ఇంపార్టెంట్కి మీరు మీ ఓన్కి టైం ఇచ్చేయాలి, మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ఒబేసిటీకి అవాయిడ్ చేయాలి, కొంచెం లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి, ప్రాపర్గా మీరు పడుకోవాలి, టైం యూ గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ గివ్ ప్రాపర్ టైమ్ ఫర్ యువర్ స్లీప్. యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ చిల్డ్రన్, ఆల్ యువర్ పేరెంట్స్, ఎవ్రీవన్, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ అవాయిడ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అండ్ టొబాకో. ధన్యవాదాలు. Doctor, tell about the screening test. What is the screening test for the ladies and everyone? స్క్రీనింగ్ టెస్ట్ మీన్స్ చాలా అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయాలితో ఒక టెస్ట్ ఉంటాయి, లైక్ మ్యామోగ్రామ్. బ్రెస్ట్లో ఒక మ్యామోగ్రామ్ ఒక టెస్ట్ ఉంటాయి, అదిలో చాలా చిన్నది, లైక్ మన టచ్ చేస్తే కూడా కనపడదు, ఆ స్టేజ్లో కూడా డయాగ్నోస్ అయిపోతుంది. సో స్క్రీనింగ్ టెస్ట్ మీన్స్ ఒక ఈజీలీ చేయాలి, అది ఆ టెస్ట్ ఈజీలీ అవైలబుల్, తక్కువ కాస్ట్ అవుతుంది, అండ్ దట్ ఈస్ నాన్ ఇన్వాజివ్ మీన్స్ పెద్ద కష్టం లేదు ఆ టెస్ట్లో. అలాగే టెస్ట్కి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. దెన్ అదిలో ఏమవుతుంది కి క్యాన్సర్ అర్లీ స్టేజ్లో మీన్స్ బిఫోర్ ఈవెన్ క్యాన్సర్ కనపడుతుంది ఆ స్టేజ్లో కూడా డయాగ్నోస్ అయిపోతుంది. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్లో మ్యామోగ్రామ్ చేస్తారు, తర్వాతే సర్వైకల్ క్యాన్సర్లో ప్యాప్స్మియర్ చేస్తున్నారు, తర్వాతే ప్రోస్టేట్ క్యాన్సర్లో PSA చేస్తారు. హై రిస్క్ ఇండివిజువల్స్ సపోజ్ లైక్ ఫ్యామిలీలో ఎవరికి కోలోన్ క్యాన్సర్ చాలా అర్లీ ఏజ్లో అయింది, కింద ఫ్యామిలీకల్ క్యాన్సర్స్ ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళకి కొలోనోస్కోపీ అది కూడా అడ్వైజ్ చేస్తారు. ఓకే, సో మెయిన్లీ ఈ టెస్ట్ చేస్తే కొంచెం అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డయాగ్నోస్ అయిపోతుంది. ఇక్కడ మన అపోలో క్యాన్సర్ సెంటర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ ఉంటాయి ఆల్ త్రూ అవుట్ ది ఇయర్, లైక్ అన్ని టెస్ట్
mammogram, pap smear, gynecologic examination, oncology examination, plus మీకు బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్, ఛాతీకి ఎక్స్రే, మేల్స్కి సెరం, పిఎస్ఏ, ఇవన్నీ కలిపి ప్యాకేజ్ చాలా తక్కువ కాస్ట్లో, ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ కాస్ట్లో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజెస్ ఉంటాయి. సో ప్లీజ్ గెట్ ది ప్యాకేజెస్ ఆర్ గెట్ టెస్ట్ డన్ ఫర్ యువర్ elderly parents or anyone above 40 years, especially for those who have high risk of getting cancer. If you don't have that much risk also, after 50 years, definitely for your elderly parents, for your sisters, get this cancer checkup done at least once a year. డాక్టర్ గారు, వాట్ అబౌట్ ద ప్రెగ్నెంట్ లేడీస్? అంటే అప్కమింగ్ బేబీస్కి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాన్సర్కి ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమీ జాగ్రత్త అవసరం లేదు, ఏమి సంబంధం లేదు. అన్ఫార్చునేట్లీ క్యాన్సర్, సపోజ్ ప్రెగ్నెంట్ లేడీస్కి క్యాన్సర్ కూడా వచ్చేస్తే అదికి కూడా క్యూర్ ఉంది, అదికి కూడా సొల్యూషన్ ఉంటాయి. ఆ టైంలో అది మన క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇంపార్టెన్స్ పెట్టాలి, ప్రెగ్నెన్సీకి ఇంపార్టెన్స్ పెట్టాలి, అది అన్నీ చూసుకొని డిసైడ్ చేయాలి. సో అదికి ఎప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు మా ఆర్టీవీ వ్యూవర్స్కి. ఇదండి క్యాన్సర్ సంబంధించి డాక్టర్ సుమన్ దాస్ గారు మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పడాలి, అసలు స్క్రీనింగ్ టెస్ట్ అది చేయించుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అని చెప్పి మనకు చాలా విశదీకరించి డీటెయిల్గా చెప్పారు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తుండండి ఆర్టీవీ హెల్త్. కెమెరామెన్ సుధాకర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖపట్నం నుంచి.